ఈ పూనం కపూరు ఇన్ని రోజులు అజ్ఞాతవాసంలో ఉండి, ఇప్పుడు ఒక్కసారిగా బయటికొచ్చేసి రీసెంట్‌గా తన వైసీపీ వాళ్ళ పైన గూడా కొన్ని విమర్శలైతే చేసింది. అంటే మురళీ కృష్ణ గాని, ఆహ్, తను కూడా నన్ను వేధించాడు. నా వీడియోలు ఉన్నాయి అతని దగ్గర అని చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. ఎందుకు అంటే మురళీకృష్ణ గూడా కొన్ని సందర్భాలలో వేధించాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతని పైన గూడా అలిగేషన్ చేసింది. ఏది ఏమైనా గూడా ఆమె అంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే చెప్తుందే తప్ప ఇతరుల గురించి ఎవరి గురించి అయితే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తనకు అన్యాయం జరిగి ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి కొంతమంది గురించి చెప్పింది. దానిలో త్రివిక్రమ్ శ్రీనివాసు ఫస్టు అనేది చెప్పింది. ఎందుకంటే తనను నమ్మి నేను ఇండస్ట్రీకెళ్తే నాకు అవకాశాలు ఇస్తాడని నమ్మించి మోసం చేశాడు అని చాలా వరకు ఆమె చెప్పింది. సో, ఏది ఏమైనా గూడా ఆమెకు జరిగిన అన్యాయమే. దాన్ని నువ్వు మా అసోసియేషన్ ఏదైతే ఉందో అందులోకెళ్ళి కంప్లెయింట్ ఇచ్చి నీకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని ప్రూఫ్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు న్యాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో, నువ్వు అలాగే వెళ్ళి ఆహ్, వాళ్ళకు చెప్పాలి. అంతేగాని ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నీకిలా వీడియోలు చేస్తా ఉంటే నీకు న్యాయం జరగది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.